ప్రశ్న: గురూజీ, మీరు ఇంతకు ముందు కూడా పర్వతారోహణం, ఆకాశ మార్గం లేదా ఊర్ధ్వ గమనం, వర్టికల్ జర్నీ, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుందని చెప్పారు. కానీ ఇది నాకు ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. వర్టికల్ జర్నీ అంటే ఏమిటో కొంచెం లోతుగా వివరించగలరా? సమాధానం: ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రపంచంలో ప్రధానంగా రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి క్షితిజ సమాంతర ప్రయాణం, హారిజాంటల్ జర్నీ. అంటే నేలపై ముందుకు సాగుతూ చేసే స్వార్థ ప్రయాణం. ఇది మన సాంసారిక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు సంబంధాలు, సంగ్రహములు ఉంటాయి. వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు మరియు అనుబంధాలు ఏర్పడతాయి. ధన సంపద ఉంటుంది. ఒకరితో ఒకరు పోల్చుకోవడం ఉంటుంది. భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఈ సాంసారిక జీవితంలో భాగమే. కాని వర్టికల్ జర్నీ, ఊర్ధ్వగమనం అనేది పరమాత్మ వైపు, మన లోపలి వైపు తీసుకువెళ్లే మార్గం. దీనిని ఇలా అర్థం చేసుకోండి: ఒక ప్రయాణం నేలపై నడవడమైతే మరొకటి కొండను ఎక్కడం. ఎప్పుడూ మీరు గమనిస్తారు, కొండలను ఎక్కేవారు చాలా తక్కువ మందే ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు కూడా ఎప్పుడూ చాలా కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భౌతిక జీవితంలోనే ఉండాలని కోరుకుంటారు. కాని ప్రభువును పొందాలనే అంతర్గత ఆకాంక్ష, లోచూపు చాలా కొద్దిమందిలోనే ఉంటుంది. అందుకే ప్రభువు వైపు చేసే ప్రయాణాన్ని పైకి వెళ్లే ప్రయాణం, కొండను ఎక్కే ప్రయాణం అని అంటారు. ఈ ప్రయాణంలో ఎవరితోనూ పోలిక ఉండదు. మీ మార్గం పూర్తిగా మీది మాత్రమే. మీ దారిలోకి మరెవరూ రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పదే పదే క్రిందికి లాగడానికి ప్రయత్నించేవి మీ స్వంత కోరికలు, భావోద్వేగాలు, అంతర్గత బలహీనతలు మరియు వాసనలే. అందుకే ఆధ్యాత్మిక ప్రయాణం కష్టమైన ప్రయాణం. ఇందులో ఇతరులతో పోరాటం ఉండదు. ఎందుకంటే మీరు సాధించినది మీది. దాన్ని ఎవరూ మీ దగ్గర నుంచి తీసుకోలేరు. అలాగే మీరు దాన్ని మరెవరికీ ఇవ్వలేరు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు సంపాదించే శుభకర్మలు, పుణ్య ఫలాలు, ఆధ్యాత్మిక సంపద సాధనలు, ఇవన్నీ మీతోనే ఉంటాయి. వాటిని ఎవరూ దొంగిలించలేరు, మీ దగ్గర నుంచి తీసుకోలేరు. మీరు సంసారిక జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా, ఒకరోజు ఈ ప్రస్తుత జీవిత కాలం ముగుస్తుంది. తరువాతి జన్మలో మీ ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రం మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు సంపాదించిన సాధన మీతోనే ఉంటుంది అని గమనించండి. సాంసారిక ప్రయాణంలో మీరు ధనాన్ని సంపాదిస్తారు. మీ శరీరం ఈ ప్రపంచాన్ని విడిచిపోయినప్పుడు ఆ ధనం ఇక్కడే మిగిలిపోతుంది. మీ బంధువులు లేదా కుటుంబ సభ్యులు దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు సంపాదించే సాధన ఫలం జన్మజన్మల పాటు మీతోనే ఉంటుంది, మీరు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందే వరకు కూడా. ఈ ప్రయాణం అతి కష్టమైనది కాబట్టి ప్రపంచం పట్ల వైరాగ్యంతో, విరక్తితోనే ఈ ప్రయాణం ప్రారంభమై కొనసాగుతుంది. మీరు నేలను, మీ స్వార్థను విడిచిపెడితేనే ఆకాశం వైపు, లోపలి వైపు ఎగరగలరు కదా. సంసారంలోని సమస్యలన్నీ భూమికి సంబంధించిన సమస్యలు. కాని మీ ప్రయాణం ఆకాశం వైపు సాగుతోంది. అందువల్ల అక్కడ ఎదురయ్యే సమస్యలు బయట ప్రపంచానికి సంబంధించినవి కావు, అవి మీలోని సమస్యలు మాత్రమే. అయితే సంసారంలోని ఆకర్షణలు మిమ్మల్ని మళ్లీ మళ్లీ క్రిందికి లాగడానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ మీరు క్రమంగా పైకి ఎదుగుతున్న కొద్దీ అదే ప్రయాణంలో మీకు అమిత ఆనందం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు సంపాదించుకున్నది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ప్రశ్న: గురుజీ, ఇందులో హారిజాంటల్ లేదా భౌతిక ప్రయాణాన్ని వదిలేయడం అంటే
అసలు ఏమిటి? ఎందుకంటే మనం సంబంధాలు, సంపాదన, బాధ్యతలు, వీటి అన్నింటి మధ్యనే జీవించాలి కదా. మరి వీటన్నింటినీ ఎలా సమతుల్యం చేసుకోవాలి? ఎందుకంటే ఇవి కూడా మనం చేయాల్సిందే కదా. సమాధానం: ఈ ప్రపంచంలో జీవిస్తూ మీరు ధనాన్ని కూడా సంపాదించాలి, అదే సమయంలో పరమాత్మ వైపు కూడా ప్రయాణించాలి. కాబట్టి మీరు ఉదయం, సాయంత్రం 1 గంట చొప్పున ప్రభువుతో గడిపేటప్పుడు కనీసం ఆ సమయంలో అయినా పూర్తిగా సంసారాన్ని, స్వార్థంను మర్చిపోండి. కాని సాధారణంగా ఏమవుతుందంటే, ఆ సమయంలో కూడా మనం సంసారాన్నే, సంబంధ సంగ్రహాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇదే మనకు ఎదురయ్యే అతి పెద్ద కష్టం, బాధ. మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంట లేదా 1 గంట పూర్తిగా సంపూర్ణంగా పరమాత్మకు అంకితం చేసి, ఆ సమయంలో సంసారంలోని ఏ సమస్యను కూడా మనస్సులోకి రానివ్వకపోతే, ప్రభువు వైపు లోపలికి మీ ప్రయాణం సఫలమవుతుంది. కానీ ఒక ఆధ్యాత్మిక సాధకుడు అలా చేయలేకపోతున్నాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా తన సమస్యలన్నింటినీ తనతో పాటు తీసుకువచ్చి కూర్చుంటాడు. తాను ప్రభువు వైపు లోపలికి ప్రయాణిస్తున్నానని అనుకుంటాడు, కాని అంతర్గతంగా మాత్రం సంసారంలోనే చిక్కుకుని భ్రమలో ఉంటాడు. మీరే మీలోనికి చూసుకోండి. మీరు ఎప్పుడైనా నిజంగా శూన్యంగా, ఖాళీగా మారుతున్నారా? ఎందుకంటే పైకి వెళ్లే ప్రయాణం అంటే ప్రభువు వైపు చేసే ప్రయాణం, శూన్యత వైపు చేసే ప్రయాణం. ఆ సమయంలో సంసారానికి సంబంధించిన సమస్యలన్నీ శూన్యమైపోవాలి. కాని మీరు మాత్రం ఆలోచనల్లోనే చిక్కుకుని ఉంటారు అని గమనించండి. మీరు 22 గంటలు సాంసారిక పనులు చేసుకోండి. కనీసం 1 లేదా 2 గంటలు అయినా పూర్తిగా పరమాత్మకు లోపలి ప్రయాణానికి ఇవ్వండి. అంతమాత్రం సమయాన్ని కూడా మీరు సంపూర్ణంగా అంకితం చేయగలిగితే, ఈ జన్మలోనే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందే అవకాశం తప్పకుండా ఉంటుంది. ప్రశ్న: గురూజీ, మీరు ఆధ్యాత్మిక ప్రయాణం, వర్టికల్ జర్నీ, ఊర్ధ్వగమనం అని చెప్పారు. ఇందులో మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మన ఆలోచనలు, భావోద్వేగాలు, పాత సంస్కారాలు, వాసనలు అన్నీ క్రమంగా క్రిందికి జారిపోతూ మనల్ని విడిచిపెట్టాలని చెప్పారు. కాని చాలాసార్లు అవి తగ్గడం లేదు, పైగా మరింత ఎక్కువవుతున్నట్లు అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? సమాధానం: కానీ అలా నిజంగా జరగదు. మీరు నిజంగా వర్టికల్ జర్నీ, ఊర్ధ్వగమనంలో ఉన్నప్పుడు మీరు కాకిలా కాదు, ఒక గరుడపక్షి లేదా గ్రద్ద లాంటివారు. ఆ గ్రద్ద పై వాసనలకు ప్రతీకలైన కాకులు కూర్చున్నాయని ఊహించుకోండి. గ్రద్ద ఎత్తుకు ఎగురుతున్న కొద్దీ ఆ వాసనలు పైకి రాలేవు. ఆ కాకులు కూడా అంత ఎత్తుకు ఎగరలేవు. అవి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. విడిచిపెట్టకపోతే క్రిందికి పడిపోయి అంతమైపోతాయి. చిన్న చిన్న జీవులు, మీ వాసనలు, పాపాలు కూడా చాలా ఎత్తులో ఉండలేవు. అదేవిధంగా మీరు క్రమంగా ఉన్నత స్థితికి ఎదుగుతున్నప్పుడు మీలోని వాసనలు అక్కడ నిలిచి ఉండలేవు. మీరు మాత్రమే ఆ శూన్య స్థితిలో ఉండగలరు. మీ వాసనలు అక్కడ ఉండలేవు. అవి స్వయంగా వాటికవే మిమ్మల్ని విడిచిపెడతాయి. వాటిని వదిలించుకోవడానికి మీరు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీ జీవితంలో స్వయంగా అనుభవించి చూడండి. నా మాటలను మాత్రమే ఆధారంగా చేసుకుని నమ్మకండి. మీరు ధ్యానంలో ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు క్రమంగా ఏకత్వ స్థితిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు మీకు ఒక అనుభూతి కలుగుతుంది, నేను మాత్రమే ఉన్నాను అని. చైతన్య సాక్షితో పాటు మరేదీ ఉండదు. అక్కడ మీ ఆలోచనలు ఉండవు, మీ వాసనలు ఉండవు, ఖాళీ అవుతాయి. మీరు నో మైండ్ స్టేట్, అమన స్థితి, మనోనాశనంలోకి ప్రవేశిస్తారు.
ఎందుకంటే వాసనలకు శ్వాస అవసరం. మనస్సుకు కూడా శ్వాస అవసరం. మీరు సాక్షి చైతన్యంతో ఉన్నప్పుడు, ఆ ఉన్నతమైన ప్రయాణంలో ఉన్నప్పుడు, అక్కడ సాధారణ అర్థంలో మనస్సు ఉండదు, శ్వాస కూడా దాదాపు ఉండదు. అక్కడ సాక్షి చైతన్యం మాత్రమే ఉంటుంది. శూన్యం మాత్రమే ఉంటుంది. మీరు స్వయంగా ఆ స్థితిలోకి ప్రవేశించినప్పుడే దాని సత్యాన్ని అనుభవిస్తారు. నా మాటలను మాత్రమే నమ్మకండి. నా మాటల ఆధారంగా మాత్రమే నడిస్తే మీరు మరింత గందరగోళానికి లోనవుతారు. మీ స్వంత అనుభవమే అత్యంత గొప్ప సాక్ష్యం. ప్రేమను ఎవరికీ బోధించలేం. ప్రేమ అనేది స్వయంగా దానికదే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ స్థితికి చేరుకున్నప్పుడు సాక్షితో ఒక ప్రత్యేకమైన ప్రేమతో ఉంటారు. అప్పుడు మీ మిగిలిన వాసనలన్నీ క్రమంగా మిమ్మల్ని విడిచిపెడతాయి. ప్రశ్న: ఆధ్యాత్మిక జీవనంలో అనంత ప్రయాణం, ఇన్ఫినిట్ జర్నీ అంటే ఏమిటి? అంటే అసలు ఏమిటి? సమాధానం: భగవంతుని చేరుకునే ప్రయాణాన్నే అనంత ప్రయాణం అంటారు. ఇక్కడ అనంత ప్రయాణం అంటే మొదటగా మీలో శరీర శుద్ధి, శ్వాస శుద్ధి, మనస్సు శుద్ధి, భావాల శుద్ధి జరగాలి. ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. అనంత ప్రయాణం అంటే దానికి ఎలాంటి నిర్దిష్టమైన కాల పరిమితి, ఒత్తిడి ఉండదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక సాధన ఫలించడానికి యోగానందజీకి కూడా సుమారు 12 నుండి 15 సంవత్సరాలు పట్టింది. మహాత్మా బుద్ధుడికి కూడా సుమారు 6 నుండి 8 సంవత్సరాలు పట్టింది. మహావీరుడికి సుమారు 12 సంవత్సరాలు పట్టింది. వారు తమ రాజ్యాలను, ఇల్లు వాకిలి భౌతిక జీవితాన్ని వదిలి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో సాగారు. వారికి పరమాత్మ తప్ప మరేదీ అవసరం లేదనే భావనతో జీవించారు. కాబట్టి అనంత ప్రయాణం అంటే దీనికి ఎలాంటి నిర్దిష్టమైన కాల పరిమితి, ఒత్తిడి లేదు అని అర్థం. ఇది ఒక రోజులో కూడా పూర్తవవచ్చు, లేదా 100 జన్మలు కూడా పట్టవచ్చు. ప్రశ్న: మీరు ఆధ్యాత్మిక ప్రయాణం అనంతమైన ప్రయాణం అని చెబుతున్నారు. కానీ నాకు మాత్రం అలా అనిపించడం లేదు. నాకు ఆ నమ్మకం ఎందుకు కలగడం లేదు? సమాధానం: ఎందుకంటే మీరు ఇంకా నిజమైన ప్రయాణాన్ని ప్రారంభించలేదు. మీరు ఇంకా మొదటి మెట్టుపై కూడా అడుగు పెట్టలేదు. మరి ఎన్ని అనంతమైన మెట్లు ఉన్నాయో మీకు ఎలా కనిపిస్తాయి? ప్రస్తుతం మీరు నేలస్థాయి కంటే కూడా దిగువన బహిర్ముఖులై స్వార్థంతోనే ఉన్నారు. మీరు నేలస్థాయి కంటే దిగువన ఉన్నప్పుడు పైకి ఏముందో ఎలా కనిపిస్తుంది? కొంచెం ముందుకు సాగండి. ఆలయ ద్వారం వరకు చేరుకోండి. అప్పుడు మీకు అక్కడున్న మెట్లు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆ మెట్లు కనిపించినప్పుడే ఈ ప్రయాణం ఎంత గొప్పదో, ఎంత విశాలమైనదో మీకు నిజంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మీరు అనుభవం లేకుండానే అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఆలయంలోకి ప్రవేశించండి. ఇప్పటికీ మీరు సంసారంలోనే ఉన్నారు. సంసారంలో ఉండి చూస్తే సంసారమే సర్వస్వంగా అనిపిస్తుంది. మిగతాదంతా శూన్యంలా, అసలు దైవం ఆత్మ ఏమీ లేనట్లుగా అనిపిస్తుంది. కానీ ఆ శూన్యంలోనే సమస్తం ఉంది. ఇందులో మీ తప్పేమీ లేదు. మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా నిజంగా ప్రారంభం కాలేదు అని తెలుసుకోండి.